ప్రభుత్వ ఉద్యోగులపై సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నారని, మా తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని తెలంగాణ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శ్రీనివాస్ గారిని అతనికి కలెక్టర్ది మీటింగ్ ఉన్నా కూడా కొద్దిసేపు వచ్చి పొమ్మనడంతో అతను రావడం జరిగింది. ఇతను శ్రీనివాస్ డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్. మీ అందరి సమక్షంలో ఆయన కూడా చెప్పడం ఏంటంటే, చీఫ్ సెక్రటరీ గారు ఆ 700 కోట్లు కూడా మేము ఒప్పుకున్నాం. ఒకేసారి 10,000 కోట్లు ఇవ్వలేనప్పుడు నెలకు 700 కోట్లు ఇవ్వమని, అది క్లారిటీ కావాలని కోరుతున్నాం. దీంతో పాటుగా ఏదైతే సిపిఎస్ ప్రభుత్వం ఆల్రెడీ వారి మేనిఫెస్టోలో పెట్టి క్లియర్ చేస్తామన్నారో ఆ సిపిఎస్ కూడా యూపీఎస్ సిస్టమ్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి పోవాలన్నా వద్దో కూడా ఇంకా క్లారిటీ ఎందుకు లేదంటే, ప్రభుత్వం హామీ ఇచ్చింది, మా సంఘాలుగా మాకు నమ్మకం ఉంది సిపిఎస్ రద్దు ఓపీఎస్ వస్తుందని. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నాం. వీటితో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి 1వ తారీఖు శాలరీ ఇస్తున్నందుకు కానీ, పెండింగ్ బిల్స్ కొంతమేర కొడుతున్నందుకు కానీ, మాకు కొన్ని డిపిసిల ద్వారా ప్రమోషన్లు ఇచ్చినందుకు కానీ, వాటితో పాటుగా 317లో గతంలో ఇచ్చిన జీవోలతో పాటు స్పౌజు, మెడికల్, మ్యూచువల్తో పాటు కొంత డిప్యుటేషన్లు ఇచ్చిన క్వశ్చన్కి వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మాకు కానీ మా ప్రాథమిక సభ్యులు కానీ, మా సంఘ డిస్టిక్ లెవెల్లో ఉన్న, డివిజన్ లెవెల్లో ఉన్న, మండల లెవెల్లో ఉన్న నాయకత్వం పైన తీవ్రమైన ఒత్తిడి మా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన మెడికల్ గా వాళ్ళు రిటైర్ అయ్యి 2023 మార్చి అప్పుడే రిటైర్ అయిపోయిన 2 years రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది. పిల్లల మ్యారేజ్లకు ఇబ్బంది అవుతుంది. మ్యారేజ్లైన పిల్లలు డైవర్స్ అవుతున్నాయి. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ గ్రాట్యుటీ, కమ్యుటేషన్, మెడికల్ బిల్ కొన్ని క్లియర్ చేశారు. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సరెండర్ లీవ్స్ కావచ్చు, పెన్షన్ బకాయిలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. వీటితో పాటుగా పెన్షనర్ల బకాయిలు, వాట్సాప్ మెసేజ్లు ఉద్యోగ సంఘాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే, ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది ఇబ్బందులు పడాలి, మీరు అమ్ముడు పోయారా, సూట్ కేసులు వచ్చినాయా అంటే వారిని మేము ఏమి అంటే వాళ్ళకి ఆ రైట్ ఉంది. నాయకత్వం మీద మాట్లాడే రైటు ప్రాథమిక సభ్యులుగా ఉంది. మేము గొంతెమ్మ కోరికలు ఏవి కోరట్లేదు. గతంలో లాగా మా శాలరీలు పెంచండి, పిఆర్సీ వేయండి, హైక్ చేయమని అడగట్లే. మా ఉద్యోగులుగా ఉన్న అధికారులుగా ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లలో అద్దె వాహనాలు నెలకి 33,000 ఇస్తారు. ప్రతి ఆఫీసర్కి జీతంతో పాటు వాహనం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మండల లెవెల్లో కానీ, డివిజన్ లెవెల్లో కానీ, డిస్టిక్ లెవెల్లో కానీ తిరిగే పరిస్థితి లేదు. కానీ వారి జీతం నుంచి ఆ ప్రైవేటు అద్దె వాహనానికి జీతం నుంచి ఇచ్చేసిన పరిస్థితి. కొంత పేమెంట్ చేశారు, ఒక 10%. మిగతా పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉన్నాయి, కూడా ఇమీడియట్ గా పే చేయాలి. వీటితో పాటుగా మాకు హౌస్ బిల్డింగ్ సొసైటీలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలుగా 243, 44, 45 జీవోలు ఉద్యోగ సంఘాలకు ఇబ్బంది లేదు. అది కొన్ని జర్నలిస్టు సంఘాలకి, తర్వాత సుప్రీంకోర్టులో, హైకోర్టులో పనిచేసే, జిల్లా కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ వారికి, గౌరవ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలకి, బ్యూరోక్రాట్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇబ్బంది ఉంది. కానీ కోర్టు వారు కూడా ఎక్కడ ఉద్యోగ సంఘాలకి ఇవ్వద్దని ఎక్కడా లేదు. మాకున్న సొసైటీల ద్వారా జీవిత కాలంలో 25 సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేము వచ్చి మళ్ళీ మరొక 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ, మాకు ఇచ్చే కూలీ కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం 150 గజాల నుంచి 200 గజాలు, అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీటితో పాటుగా మేము అడిగే ఈహెచ్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి, భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 33 జిల్లాలు, హైదరాబాద్ సిటీ సెక్రటరియట్తో పాటుగా మాకు ఉన్న 106 డిపార్ట్మెంట్ల ఫోరంల యొక్క బాధ్యులతోటి, ప్రెసిడెంట్లతోటి ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది. కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా
అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు పరిధులు పరిమితులు ఉంటాయి. దానివల్ల కొంత తక్కువ సమయంతో తక్కువ ఎజెండాతో పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు 3 సార్లు మాతో సమావేశం అయినప్పటికీ మా కోసం కేబినెట్ సబ్ కమిటీని వేసి అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని వేసి మాకున్న 64 డిమాండ్ని అన్నిటినీ కూడా విపులంగా నిశ్చితంగా ఒక్కొక్కటి చర్చించిన పిదప కొంత మేరకు ఒక 25 డిమాండ్లు మా గెజిట్ అధికారులతో పాటు జేఏసీ ద్వారా ఇచ్చిన డిమాండ్లు పరిష్కారమైనప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న వందలాది డిమాండ్లు, ముఖ్యంగా మా పిఆర్సీ ఎప్పుడో ఇవ్వాల్సిన పిఆర్సీ 2023 ఇవ్వాల్సిన పిఆర్సీని ఒక 5% ఐఆర్ ఇచ్చి గత ప్రభుత్వం ఆ పిఆర్సీని ప్రకటించకుండా ఎలక్షన్కి పోయి ఈ రోజు ఈ ప్రభుత్వం పైన భారం పడి ఆ పిఆర్సీ గురించి ప్రభుత్వాన్ని అడగాలంటేనే ఆర్థిక పరిస్థితి భయపడే స్టేజ్లో మా ప్రాథమిక సభ్యుల యొక్క అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న మీదట ఆ పిఆర్సీని ఇమీడియట్ గా ప్రకటించాలని గతంలోనే సుమారుగా 16.6 అంటే 16.5 సంవత్సరాలు 3 పిఆర్సీలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ నష్టపోయారు. ఆ పిఆర్సీ నష్టపోకుండా 42% ఫిట్మెంట్, అది కూడా మేము జేఏసీ నుంచి 51% అడిగినా గెజిట్ అధికారులుగా శాస్త్రీయంగా టెక్నికల్ గా పరిశీలించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డిఏలు ఇచ్చిన వాటి మీద కానీ ఇక్కడున్న డిఏలు పెండింగ్ల పైన కానీ ధరల పైన అన్ని శాస్త్రీయంగా పరిశీలించి 42% ఇమ్మీడియట్ గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.